రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసింది. మార్చి 1 నుంచి వారం రోజుల పాటు ధరణి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించనున్నారు. 24వ తేదీన ధరణిపై సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి ధరణి అప్లికేషన్లను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా కొన్ని ధరణి కమిటీ సూచనలు చేసింది. తహసీల్దార్, ఆర్టీఓ, అడిషనల్ కలెక్టర్ల సమక్షంలో కమిటీలు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఒక టైం లైన్ విధించి ఆ లోపల పెండింగ్ అప్లికేషన్లను క్లియర్ చేయాలని ఆదేశించారు. కరెక్షన్ చేసిన అప్లికేషన్ల వివరాలను ఎలక్ట్రానిక్స్ రికార్డ్స్లో భద్రపరచాలని సూచించారు. అయితే ధరణిని అడ్డం పెట్టుకొని ఆక్రమించిన ప్రభుత్వ భూముల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఆధార్ నెంబర్ మిస్ మ్యాచ్, రైతుల పేర్లు తప్పుగా ప్రచురించబడి ఆగిపోయిన అప్లికేషన్స్, ఫోటోస్ మిస్ మ్యాచ్ వంటి పెండింగ్ అప్లికేషన్లను సత్వరమే పరిష్కరించాలని ప్రభుత్వం సూచించింది. అసైడ్ ల్యాండ్ సమస్యలని పరిష్కరించాలని కలెక్టర్లను సీసీఎల్ఏ ఆదేశించింది. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. వేణు, చెప్పండి. ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎట్టకేలకు గైడ్ లైన్స్ విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా కలెక్టర్లకు ఈ సీసీఎల్ఏ సంబంధిత ఏదైతే ధరణి సమస్యలకు సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ జారీ చేసింది. మార్చి 1 నుంచి వారం రోజుల పాటు ధరణి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల 24వ తారీఖు రోజున ధరణిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన రివ్యూలో ధరణి అప్లికేషన్స్ లను వెంటనే క్లియర్ చేయాలని చెప్పి ఇటు అధికారులను ఆదేశించడం జరిగింది. అందుకు అనుగుణంగా కొన్ని సూచనలు కూడా ధరణి కమిటీ చేసింది. ముఖ్యంగా తహసీల్దార్, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్ సమక్షంలో కమిటీలు ఏర్పాటు చేయాలి. ఒక టైం లైన్ విధించి ఆ లోపల పెండింగ్ అప్లికేషన్లను క్లియర్ చేయాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా కరెక్షన్ చేసిన అప్లికేషన్ల వివరాలను ఎలక్ట్రానిక్స్ రికార్డులో భద్రపరచాలని కూడా సూచించింది. ఇక ధరణిని అడ్డం పెట్టుకుని అక్రమంగా ఆక్రమించిన ప్రభుత్వ భూముల విషయంలో కఠినంగా వ్యవహరించాలని చెప్పి కూడా ధరణి కమిటీ సూచించింది. ఇక ముఖ్యంగా ధరణి సమస్యల్లో ఆధార్ నెంబర్ మిస్ మ్యాచ్, రైతుల పేరు తప్పుగా ప్రచురించబడి అయిపోయిన అప్లికేషన్స్, ఫోటో మిస్ మ్యాచ్ వంటి పెండింగ్ అప్లికేషన్లను సత్వరమే పరిష్కరించాలని చెప్పి కూడా ఈ ధరణి కమిటీ సూచించింది. ఇక దీనికి సంబంధించి మరోవైపు అసైన్ ల్యాండ్ల సమస్యను పరిష్కరించాలని కూడా ఆదేశించింది. మరోవైపు పాస్బుక్ కరెక్షన్స్, పాస్బుక్ లో మిస్ మ్యాచ్ అయిన పేర్లు, సర్వే నెంబర్లు మొత్తం ఇలా ఏవైతే పెండింగ్ సమస్యలకు సంబంధించి ఈ మార్చి 1 వారంలో క్లియర్ చేయాలి ధరణి సమస్యలు అని చెప్పి సూచించడం జరిగింది. అయితే ధరణికి సంబంధించి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 2.5 లక్షల మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి రైతాంగం. ఇక ప్రభుత్వం ఏదైతే ఈ గైడ్ లైన్స్ విడుదల చేసిందో దీంతో ఈ ధరణి సమస్యలకు కొంత పరిష్కారం లభించవచ్చు అని చెప్పి ఇటు రైతులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వేణు.